ఏంటి కార్తీ, ఇటువైపు వచ్చావు? అయ్యా ఇటువైపు వసూలుకొచ్చాను. డబ్బు ఏదైనా అందుకే కావాలా? సరేనయ్యా, మీ వ్యాపారం బాగా ఆ, కొనసాగుతుందా? ఆ. హలో, ఏంటి మీరా? పోయిన వారం చూపించిన సంబంధం ఏమీ బాగలేదేంటయ్యా? అమ్మాయికి ఇష్టమా లేదని అడిగి చెప్పవయ్యా. ఆ, అయ్యా ఆ అమ్మాయిని ఎవరికి చూడమని చెప్పారంట? నాకే చూస్తున్నాను. ఎన్ని రోజులుగా నీ ఒంటరిగానే ఉంటాను. ఆ? అయ్యా ఒక అమ్మాయి ఉందయ్యా. తను ఒప్పుకుంటుందా? నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుందయ్యా. అయితే మాట్లాడి చెప్పు. ఎందుకయ్యా మాట్లాడడం అనవసరం, తను నా చెల్లెలేనయ్యా. సరిగా వస్తుందా? మీరేం కంగారు పడకండి అయ్యా, మొత్తం నేను చూసుకుంటాను. సరి మాట్లాడి చెప్పు. అలాగయ్యా, నేను మాట్లాడతాను. సరేనయ్యా, ఆ. ఇక నేను వెళ్ళొస్తానయ్యా. వెళ్ళు, వెళ్ళు. వస్తాను. ఓరి దుర్మార్గుడా, ఇప్పుడు అర్థమవుతోంది పెళ్లి కొడుకుల్ని ఎందుకు తరిమి కొట్టాడో. మామూలుడా, అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కునే ఎదవా. Audio rights reserved by RS Sound Factory. 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 ఏంటయ్యా కార్తీ, వ్యాపారం ఎలా జరుగుతోంది? బాగా జరుగుతుందన్నా.
అంతా మీ దైవం. అలాగా నేనున్నాను, నువ్వేం బాధపడకు. అలాగేనా? ఆ, అలాగే, అలాగే. ఆ, అమ్మాయి రెడీయా అండి? ఇదిగో నేను వెళ్ళి ఆ, తీసుకొస్తాను. ఆ. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అంత వయసైన ఆయనకి కొట్టానంటే నాకంతా తెలిసే, ముందు తీసుకురా. అన్నయ్య ఏయ్ మర్యాదగా రా. అయ్యా అమ్మాయి రెడీ అవుతుంది, ఆ, ఆ. ఇప్పుడు వచ్చేస్తుంది. నిదానంగా రాని. ముందు ఈ చీర కట్టుకో, తర్వాత అన్నీ మాట్లాడుకుందాంలే. వదినా, ఈ పెళ్లి జరిగిందంటే నేను చచ్చిపోతాను. అరే పిచ్చిదానిలా మాట్లాడకమ్మా, ముందు నువ్వు చీర కట్టుకో. ఆ, అమ్మాయి చూడడానికి బాగుంది మా కదా? నాయగారికి తగిన అమ్మాయిగానే ఉంది. అమ్మాయి మాకు బాగా నచ్చింది. మీకు మా సంబంధం నచ్చితే మీరు చెప్పండి. మాకు అంగీకారమేనండి. ఏంటండి మీ భార్య చెల్లి అసలు మాట్లాడట్లేదు? వాళ్ళకి ఇష్టం లేదా? సమ్మతమేనండి. తాంబూలం మార్చుకుందామా అండి? హే, ఏంటి కొత్తగా శారీ కట్టుకున్నావు? అందంగానే ఉన్నావు. హే, ఏమైంది? సారీ అండి. హే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నయ్య నాకు పెళ్లి చేయబోతున్నాడు. నేను నువ్వు లేకుండా అసలు ఉండలేను, చనిపోతాను. ఏం అవ్వదులే, చూసుకుందాం. ఇలాంటి విషయాలకు ఫీల్ అవుతారా? నువ్వు వచ్చి మా అన్నయ్యతో మాట్లాడతావా? ఇప్పుడా? ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు? హే, ఏం మాట్లాడుతున్నావు? నా మాట విను. నువ్వు మా ఇంటికి వచ్చి అన్నయ్యతో మాట్లాడాలి. ఏంటి అర్థం చేసుకో. లావణ్య, ఒక నిమిషం ఉండు, నా మాట విను. లావణ్య, నీతోనే మాట్లాడుతున్నాను.